నీ డాష్ అమ్మ అంటే లమ్ డాష్ దానే నువ్వు నాతో అక్రమ సంబంధం పెట్టుకున్నావు అంటే ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్నావు, నువ్వు నాతో ఇల్లీగల్ అఫైర్లతో ఉన్నావని ఆ మహిళని నిన్ను మర్డర్ చేసి జైలుకి పోతా, ఎవరైతే ఆ లక్ష్మి అనేటటువంటి ఆమెను మర్డర్ చేసి జైలుకి వెళ్తాడంట. 40 రోజుల్లో బెయిల్ మీద వచ్చేస్తాడంట. బెయిల్ కూడా ఎన్ని రోజులకి వచ్చిందో చెప్పేస్తున్నాడు అతనే. పోలీస్ స్టేషన్ నువ్వు ఈరోజు చూసావేమో, ఏ స్టేషన్కి పోతావు? తిరుచానూరా, ఎంఆర్ పల్లిక చెప్పు, లేదంటే పిఠాపురం ఏమైనా పోతావా అని అడగాల్సింది. రాష్ట్రంలో ఏ పోలీస్ స్టేషన్కైనా పో, నన్నేం చేయలేవు, ఏం పేకలేవు. బా అయితే జనసేన పార్టీకి సంబంధించి అరాచకం అలా ఎలా ఎలా ఉంటాయి అనడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అంతే. అంతకుముందు జానీ మాస్టర్, సాక్షాత్తు పవన్ కళ్యాణ్ కూడా సహజీవనమే కదా, ఆల్రెడీ రేణు దేశాయ్ గారితో వీడియోలు కూడా చూసాం మనం. ఇప్పుడు ఆయన ఆదర్శంగా తీసుకొని ఎవరైతే కిరణ్ అని రాయలు అనొద్దండి, ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు గారిని మనం అవమానపరిచినట్టు ఇది రాయలు అని అంటే. ఆయనకు దొండకాయ కిరణ్ కుమార్ అతని పేరు.